స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వర్గీకరణం టీపీసీసీ అధ్యక్షుడిగా అనూహ్య ఎంపిక. రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ముఖ్యమంత్రికి సమాన పదవి పీసీసీ అధ్యక్షుడు. పార్టీ రాష్ట్ర సారథిగా కాంగ్రెస్ లో ఆ పదవిలోని వ్యక్తికి దక్కే గౌరవమే వేరు. ఉమ్మడి ఏపీలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు డిఎస్ కేశవరావు, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బొత్స సత్యనారాయణ వంటి కీలక నాయకులు పీసీసీ సారథులుగా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉంది. ఆ సమయంలోనూ టీపీసీసీ సారథులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పనిచేశారు. నేటి టీపీసీసీ చీఫ్ రేపటి ముఖ్యమంత్రి అనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంటుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవీ కాలం గత నెలలోనే పూర్తయింది. ప్రభుత్వ సారథిగా పెద్ద బాధ్యతలు మోయాల్సి ఉన్న నేపథ్యంలో రేవంత్ స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర మంతనాలు సాగించింది. అయితే అవి ఒక కొలిక్కి రాలేదు. మధ్యలో ఆషాఢము అడ్డు వచ్చింది. ఇప్పుడు ఆషాఢం పోయి మంచి రోజులు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కొత్త సారథి ఎంపిక తెరమీదకు వచ్చింది. రేవంత్ గురువారం ఉమ్మడి ఖమ్మంలో పర్యటించారు. అటు నుంచి వచ్చాక ఢిల్లీ వెళ్లారు. అధినాయకత్వంతో సమావేశం కానున్నారు. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న టీపీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని తేల్చేయనున్నారు. దీంతో పాటు అత్యంత కీలకమైన మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించనున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ గా ఎవరిని నియమించాలో కూడా నిర్ణయించేశారని సమాచారం. రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ అభిప్రాయం కీలకం కానుంది. టీపీసీసీ అధ్యక్షుడి ఖరారులో కీలక పరిణామాలు జరిగాయి. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిస్తూ ముఖ్యుల పేర్లు తెరమీదకు వచ్చాయి. మొన్నటి వరకు మహేష్ కుమార్ గౌడ్ కు ఖాయమైందని భావిస్తుండగా అంతలోనే మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు గట్టిగా వినిపించింది. ఈ మేరకు ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవిని గిరిజన వర్గానికే ఇవ్వాలని డిమాండ్ దీని వెనుక బలంగా వినిపిస్తోంది. అయితే ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు ఇంకా బలంగా తెరపైకి వచ్చింది. దీనికి కారణం వర్గీకరణ. ఎస్సీల వర్గీకరణ తెలంగాణలో ప్రధాన అంశంగా ఉంది. సుప్రీంకోర్టు ఇటీవల వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. మరోవైపు ఈ ఘటన బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. తెలంగాణలో మాదిగలు అధికం. వీటన్నిటి నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ కు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే మంచిదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అంతేకాదు లక్ష్మణ్ ఎన్ఎస్యుఐ నుంచి ఎదిగారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీనే మొదటి నుంచి నమ్ముకుని ఉన్నారు. దీంతోనే ఆయన పేరును గట్టిగా ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తున్నది. మాజీ ఎంపీ మధు యాస్కి కూడా రేసులో ఉన్నారు. 20 నామినేటెడ్ పోస్టులు. రేవంత్ తన పర్యటనలో 20 నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఆమోదం లభించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ విభాగాలకు అధ్యక్షుల నియామకం, మంత్రి పదవుల విస్తరణ వంటివి సరేసరి. ఢిల్లీలో ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులతోనూ సీఎం, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చర్చించనున్నారు. కాగా రేవంత్ ఢిల్లీ పర్యటనతో ఎన్ని పదవులపై ఒకేసారి స్పష్టత రానుండటం గమనార్హం. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.